गौरी विमाया सल्लाने तक्षत्येकपदे द्विपदे सा चतुष्पदे अष्टापदे नवपदे बभूर्षि सहस्राक्षरा परमे व्योमन् पार्वती परमेश्वरार्पणं। సిటీ విజన్ ప్రేక్షకులకు నమస్కారం. భారతీయ సాంప్రదాయంలో ప్రతి స్త్రీ మాంగళ్య బలానికి, ముత్తైదు భాగ్యానికి, భర్త ప్రేమానురాగాల కోసం, చక్కటి ఆనంద జీవనం కోసం పెళ్ళికి ముందు గౌరీ పూజ చేస్తూ ఉంటారు. అది ఒక వేడుకగా చేసుకుంటూ ఉంటాం. శ్రావణ మాసంలో కొత్తగా పెళ్ళైన వారు మంగళవారం రోజున గౌరీ వ్రతం చేసుకోవడం మన సాంప్రదాయంలో ఉంది. జగన్మాత అయిన ఆ తల్లిని వేడుకోవడం, పూజించడంలో అంతరార్థం ఏమిటో తెలుసుకొని చేస్తే మరింత భక్తి శ్రద్ధలతో చేసుకునే అదృష్టం మనకు కలుగుతుంది. ఈరోజు గౌరీ పూజ యొక్క గొప్పతనం గురించి, శివపార్వతుల లీల ఏ విధంగా లోకానికి ఉపకారంగా దోహదపడిందో శివపురాణంలోని గాథ వింటే మనకు అర్థమవుతూ ఉంటుంది. ఒకానొక సమయంలో పార్వతీ పరమేశ్వరులు ఇరువురు మందరగిరి పర్వతం మీద కూర్చొని ఉన్నారు. వారిని ఆ పర్వతం ఒక జీవ స్వరూపం పొంది సేవిస్తూ ఉంది. ఆ పార్వతీదేవి నలుపు రంగులో ఉంటుంది. పరమేశ్వరుడి చెల్లెలుగా సరస్వతీదేవి తెల్లగా ఉండి సరస్వతీదేవి చెల్లెలుగా సంభావించబడుతూ ఉంది. శంకరుడు తెల్లగా ఉంటాడు. ఆయన వాహనము వృషభము, అది కూడా తెల్లగా ఉంటుంది. ఆయన ఉండే పర్వతము కూడా తెల్లగా ఉంటుంది. వేసుకునే పుర్రెల మాల కూడా తెలుపే, ఒంటికి రాసుకునే విభూది తెలుపే. తెల్లని శంకరుడు జ్ఞానప్రదాత అయి ఉంటాడు. ఇంతటి తెల్లని శంకరుడి పక్కన నల్లగా ఉన్న అమ్మవారు కూర్చొని ఉంది. యథార్థమునకు శివపార్వతులు ఇరువురికి కూడాను వారి వారి రూపురేఖలకు సంబంధించిన భావములు ఏవి కూడా ఉండవు. ఆయన పార్వతీదేవి వంక చూసి కాళీ అని పిలిచాడు. ఆ పిలుపు పూర్వం పిలిచినట్లుగా లేదు, అంటే నల్లనిది అని అర్థం. కాళీ అన్న పిలుపు కొద్దిగా ఏదో ఎత్తిపొడుస్తున్నట్లుగా, ఓ నల్లని పిల్ల అని పిలిచినట్లుగా అనిపించింది. వెంటనే ఆ పార్వతీదేవి ముఖం ఎర్రగా అయ్యి కన్నుల వెంట బాష్పధారలు కారుతూ ఉంటున్నాయి. అమ్మవారు కిందికి దిగి, లోకంలో ఎన్ని సుఖములైనా ఉండవచ్చు, ఎన్ని భోగభాగ్యములైనా ఉండవచ్చు, కానీ భర్తకు ప్రీతి చేయలేని సౌందర్యం ఈ శరీరం నందు లేనప్పుడు ఒక కాంత అటువంటి శరీరం పొంది ఉండటంలో ఎంత బాధపడుతుంది. నేను కూడా కైలాసంలో ఉన్న మనద్వీపంలో ఉన్న నన్ను ఎంతమంది సేవిస్తున్నా మా వారు మాత్రం నన్ను కాళీ అని పిలుస్తున్నారు. అటువంటి భావన నాకు కలగగానే శరీరం మీద ఏవగింపు కలుగుతుంది అని చెప్పేసి అన్నది. అన్ని కారణముల చేత ఆవిడ భర్త ప్రీతిని కోరుకుంటూ ఉంది. తాను ఏది చేసినా భర్త తన ప్రీతి కొరకే చేస్తుంది. ఇది మహాపతివ్రతల లక్షణం. అందుకే శంకరాచార్యులు అంతటి వారు కూడాను సౌందర్యలహరిని ప్రారంభం చేస్తే శివశక్త్యాయుక్తో అని ప్రారంభించారు. ఆయన పేరు ఎత్తకుండా మొదలు పెడితే అమ్మవారి మొహం చిట్లించుకుంటుంది అని ప్రాజ్ఞులు, మహానుభావులు అయిన ఆదిశంకరాచార్యుల వారికి తెలుసు కనుక భర్త పేరుతోనే మొదలుపెట్టారు. ఆయన పేరు చెబితే ఆమెడ సంతోషం కలుగుతుంది. నీవు ఈ శరీరమును చూసి ప్రీతి పొందటం లేదు, అటువంటప్పుడు ఈ శరీరంతో నేను ఉండాలి అనుకోవటం లేదు, నల్లని శరీరము వదిలిపెట్టేస్తాను, నీకు ప్రీతిగా కలిగించే శరీరంతో వస్తాను దేవా, నన్ను అనుగ్రహించండి అన్నది. ఆ మాటకు శంకరులు కూడాను ఒక్కసారిగా ఉలిక్కిపడి, పార్వతి, నా మనస్సు నీకు తెలియదా? నీ యందు నాకెప్పుడూ కూడా అటువంటి భావన లేదు. ఒకవేళ నేను పరాజకానికి అన్న మాట నీకు అంత కష్టపెట్టినట్లయితే, ఇంతటి నిర్ణయానికి తీసుకునేటట్లయితే నేను నీ పాదాల మీద వ్రాలి సేవ చేస్తాను అని అంటాడు. నువ్వు ఇంత తొందర నిర్ణయాన్ని తీసుకోవద్దు అని కూడా అంటాడు. ఆ సంఘటన అంతఃపురంలో జరిగింది. ఎవరికీ తెలియని విషయము. ఈ విషయాన్ని లోకానికి అంతటికీ తెలుస్తుంది. పరమేశ్వరుడు చెప్పిన ఆ మాటలను కూడా ఆమె వినకుండా, నేను నీ మనస్సు చురకొనలేకపోయినప్పుడు నేను అలా ఉండడాన్ని ఇష్టపడను, నేను ఇంకా నల్లని శరీరంతో ఉండను అని శరీరం వదిలిపెట్టేస్తాను అని మరలా ఆమె హేమంతుని కుమార్తెగా పుట్టి గొప్ప తపస్సు చేసి పరమేశ్వరుడి ఇల్లాలు అయింది. మళ్ళీ ఇంకొకసారి ఆవిడ తపస్సుకు బయలుదేరింది. ఆకాశ గంగలో స్నానం చేసి తపస్సుకు అనుకూలమైన వస్త్రములు ధరించి, ఎవరు ఈ మాట అన్నాడో ఆయనకు ప్రీతి కలిగే రంగుని నేను పొందుతాను అని సంకల్పం చేసి తపస్సు చేయడం ప్రారంభం చేసింది. ఆమెను తిందాము అనుకొని ఒక పులి వచ్చింది. ఆమెను చూడగానే దుష్టగుణము కలిగిన ఆ పులి సాత్విక ప్రవృత్తిని పొంది అలా నిలిచిపోయింది. తిందామనుకున్న కోరికతో వచ్చి నిలబడిన ఆ వస్తువుకు
కూడా 3 రకములైన మలములను ఆమెను చూసేసరికి ఎగిరిపోయాయి. అంటే అమ్మవారిని మనము ఎంత భక్తితో చూస్తామో మనలో ఉన్నటువంటి గుణాలు కూడా ఆ అమ్మవారు తీసేస్తుంది. అమ్మవారి వంక ఎంత భక్తిగా ఉంటే అంత మంచిది అని ఇక్కడ అర్థాన్ని తీసుకోవచ్చు. పాదాలకుండే బొటనవేలి గోటిని కూడా వదిలేస్తున్న కాంతిని చూస్తే పాపము కూడాను ఎగిరిపోతాయి అని వ్యాస మహర్షి అంటారు. అగ్నిహోత్రమును ముట్టుకుంటే కాల్చడం సహజము, దాని ధర్మము. ఈశ్వర దర్శనము ఎలా చేసినా, అది ఏ దృష్టితో చేసినా తేరిపార అమ్మవారి వంక అలా చూసినంత మాత్రం చేతనే దానిలో ఉన్నటువంటి 3 రకముల మలములను ఆమె తీసివేసింది. అదే పనిగా అమ్మవారు తపస్సు చేసుకుంటూ ఉన్న ప్రదేశం చుట్టూ తిరుగుతూ అమ్మవారి తపస్సును భంగం చేయడానికి ఏ ప్రాణి లోపలికి రాకుండా కాపాడుతుంది. పిమ్మట శుంభు నిశుంభులను సంహరించడానికి ఒక రూపము ఇవ్వమని బ్రహ్మగారు అడిగారు. ఆ తల్లి ఇప్పుడు రూపమును స్వీకరించి బంగారు రంగులో ఉండే మొగలి పువ్వు ఎలా ఉంటుందో అలాంటి రంగుతో తెలుపు, ఎరుపు, పసుపు రంగులతో కూడిన రంగులో అమ్మవారు మారిపోయింది. గౌరవర్ణము పొందింది కాబట్టి గౌరీ అని పిలిచారు. తన నల్లని శరీరమును పాము కుబుసము ఎలా విడుస్తుందో అలా అమ్మవారు లీలామాత్రం చేత ఆ శరీరమును విడిచిపెట్టి ఈ విధంగా విడిచిన నల్ల శరీరమునకు కౌశికి అనే పేరు వచ్చింది. ఇక్కడ ఒక విషయాన్ని తెలుసుకోవాలి. పార్వతీ పరమేశ్వరుల మధ్య జరిగింది కాముని బాణము వలన జరిగిన సృష్టి కాదు. అది లీలామాత్రంగా వీరిరువురు కలిసి కామేశ్వరుడైన ఆ తల్లి లోపల మనస్సునందు కదిలితే ఆ సృష్టి పరిణమించింది. కనుక ఇప్పుడు కౌశికి అనే పేరుతో నల్లని శరీరమును ఇచ్చి ఈమె వచ్చి శుంభ నిశుంభులను సంహారము చేస్తుంది అని, బ్రహ్మ కోరికను తీర్చింది అని. ఇప్పుడు ఈమె కౌశికి వెళ్ళి శుంభ నిశుంభులను సంహారము పూర్తి చేసింది. ఆ తర్వాత అమ్మవారు వింధ్యావాసి అయి వింధ్యాపర్వతం మీద కూర్చొని ఉంది. ఆ సమయంలో బ్రహ్మ అమ్మవారికి కైమోర్చి నమస్కరించి స్తోత్రము చేసి ఒక సింహము ఆవిడకు వాహనముగా బహూకరించాడు. అందుకే సింహవాహనము అనే పేరుతో కూడా వింధ్యావాసిని అనే పేరుతో ఆ కౌశికి అందరినీ రక్షించటం కోసము ఆ వింధ్యాపర్వతం మీద వేంచేసి ఉంది. ఈ గౌరి వ్యాఘ్రమును కూడా వెంట పెట్టుకొని పరమేశ్వరుడు ఉన్న మందర పర్వతం మీదకు వెళ్ళి ఆమెను చూసి పరమేశ్వరుడు ఎంతో సంతోషించాడు. పార్వతి, నేను ఆనాడు ఈ మాట ఎందుకు అన్నానో దానిలో గల రహస్యం ఈనాడు నీకు అర్థమయ్యింది. ఈ శరీరమును విడిచిపెట్టి దీంతో రాక్షస సంహారం జరగాలి. నువ్వు నాకు ప్రీతి కలగడం కోసమని అటువంటి శరీరంతో వచ్చి నా పక్కన కూర్చుండటం చేత లోకమంతయు ఒక కొత్త మర్యాద ఏర్పడింది. నీవు వాక్యము విద్య, నేను అవిద్య చేత ప్రతిపాదింపబడే జ్ఞానమును, విద్యా జ్ఞానము ఈ రెండు ఎలా విడివిడిగా ఉండవో అలానే నీవు నేను ఎప్పుడూ కూడా కలిసే ఉంటాము. నీవు సోమాత్మకముగా ఉంటావు, నేను అగ్ని స్వరూపంగా ఉంటాను. ఊర్ధ్వముఖం ప్రయాణం నాది, నీవు కిందకు పడతావు. నేనే ఈ సృష్టిని అంతటినీ లయకారకుడినై కేవలము బూడిదగా మార్చి ఉన్నప్పుడు నీవు నీ అనుగ్రహం ప్రవేశం చేత మరలా సృష్టిని పునఃసృష్టి జరుగుతుంది. ఈ సమస్తము కూడా మనమిద్దరమై ఉన్నాము. ఇక మనము విడివిడిగా ఉన్నది ఎప్పుడు? అటువంటిది నీవు నా మీద కోపం పడి దూరంగా వెళ్ళినట్లుగా కనబడడం ఒక అద్భుతం. లోక రక్షణ కోసం మనమిద్దరము ఆ ఆకృతులు స్వీకరించాము. మనము చేసిన ఈ లీల వృధా పోదు. రాబో కాలంలో లోకమునకు రక్షణాహేతు అవుతుంది అన్నాడు. లోకరక్షణ హేతు అయిన ఈ విషయమును గూర్చి తెలుసుకోవాలి. మనము ఆంధ్రదేశము, తమిళనాడు దేశము ఒక అలవాటు ఉన్నది. మనము పెళ్లి చేస్తే ఆడపిల్లకు ముందుగా గౌరీ పూజ చేయాలి. గౌరీ పూజ చేయడం వెనకాల ఒక రహస్యం కూడా ఉన్నది. అన్నీ అమ్మవారి స్వరూపంలే. పరమేశ్వరుడు ఇల్లాలిగా ఉండడం చాలా కష్టం. ఎప్పుడూ ఆయన మనస్సుకు ప్రీతిగా ప్రవర్తించాలి. ఏ చెరుకు విల్లు పట్టుకొని బాణములు వేస్తే కాముడు సాధించలేకపోయాడో ఆ చెరుకు విల్లు తాను పట్టుకొని ఏమీ మాట్లాడకుండా కూర్చున్న వాడిని మన కోసము సంసారంలోకి తీసుకొని వచ్చి సింహాసనం మీద కూర్చోబెట్టింది. అటు బిడ్డలకి తండ్రిని కూర్చోబెట్టి, ఇటు
ఈ సృష్టిని అంతటినీ చేసి మరలా ఆవిడ అనుగ్రహం లోకాన్నంతటినీ ఆయనలో కలుపుతుంది. ఏకకాలంలో ఈ పనులన్నిటినీ అమ్మవారు చేస్తుంది. నూతన వధువు కూడా ఒక ఇల్లాలు అవడం కోసమని పీటల మీదికి వెళుతున్నప్పుడు ఆమె కూడా సర్వకాలముల యందు కష్టం వచ్చినా సుఖం వచ్చినా భార్య భర్తకు విశ్రాంతి స్థానం కనుక ఆమె యందు అటువంటి బలం రావాలి అని ఆమె చేత సన్నికళ్ళు తొక్కిస్తారు. పెళ్లి పీటల మీద కూర్చునే ముందు పెళ్లి కూతురు చేత గౌరీ పూజ కూడా చేయిస్తారు. ఆ సందర్భంలోనే తల్లిదండ్రులు తన కుమార్తెకు సన్నికళ్ళు ఎలా ఉందో అని, అలా నువ్వు కూడా అన్నిటినీ గట్టిగా మనసులో పెట్టుకోవాలి. అత్తవారింటికి వెళ్ళగానే అత్త మీద, మామ మీద, మరిది మీద, ఆడపడుచుల మీద భర్తకు వేరొక రకమైనటువంటి మాటలను భర్తకు చెప్పి కష్టం కలిగించి ఇంటిని రెండుగా చేయకు అని బోధిస్తాడు. వధువు నా భర్తను అనుగమించి నా భర్త శుశ్రూష చేసి నా భర్త సంతోషము పొందేటట్లుగా ఆయన మనస్సును నేను గెలుచుకోవాలి. ఏది చేస్తున్నా అయ్యో దానికి తెలియకుండా చేయడమా, నన్ను అనుగమించే మనిషి కదా అని దానికి చెప్పి చేద్దాము అని చేసేటట్లుగా భర్త మనసు గెలుచుకోనే స్థితిని నాకు కల్పించు. నేను కూడా నా భర్త చేత అంతటి అనురాగమును పొందుదునుగాక. నువ్వు ఎలా అయితే పెద్దింటమ్మవై ఉండి పసుపు కుంకుమలతో గౌరీ అయ్యావో మమ్మల్ని కూడా అలా కాపాడు అని పెళ్లి కూతురుచే గౌరీ తపస్సు చేయిస్తుంది. ఇది మన ఆర్షధర్మం ఎంత గొప్పతనం, మన ఆర్షధర్మం అంత గొప్పది. మన జాతి దంపతులు అలా ఉండాలి అని కోరుకుంటుంది. లోహితాసుని వంటి బిడ్డలు పుట్టాలి అంటే మహాతల్లి ఆ గౌరీదేవిని ఉపాసన చెయ్యండి. ఆడపిల్ల ఇంకొక ఇంటి కోడలిగా వెళితే అంతటి ధృతి పొంది ఉండాలి అని, అంతటి ధర్మాచరణ పొంది ఉండాలి అని మనం గౌరీ పూజ చేస్తాము. వ్యాఘ్రమునకు ఒక విచిత్రం జరిగింది. అమ్మవారు పులిని కూడా మందర పర్వతం దగ్గరకు తీసుకుని వెళ్ళింది. దానిని పరమశివుడికి చూయించింది. ఇది నాతో పాటు వచ్చింది, తన స్వభావమును కూడా మార్చుకుంది. దానికి కూడా నందీశ్వరుడితో సమానముగా నా అంతఃపురమునందు రక్షణ భారము వహించే అంతటి అదృష్టాన్ని ఇవ్వండి అంటే శంకరుడు తప్పకుండా పార్వతి అని వెండి బెత్తమును ఒక మంచి ఖడ్గమును ఇచ్చి ఒక బంగారు కవచము కట్టి అమ్మవారి ఇంటి ముందు నందీశ్వరుడు కన్నా కొద్ది స్థాయిలో సోమనంది అనే పేరుతో నిలబడే అనుగ్రహాన్ని ప్రమదగణాలలో ఒకటిగా ఇచ్చాడు. అమ్మవారిని అలా చూసినందుకు అది సోమనంది అయ్యింది. సోమనంది మనకు నవనందుల్లో ఒకటిగా కనపడుతుంది. సోమనంది వృత్తాంతము, ఈ గౌరీ వృత్తాంతము, కౌశికీ వృత్తాంతము, రాక్షస సంహారం ఎవరు చదువుతున్నారో వాళ్ళందరికీ కూడా అమ్మవారి అనుగ్రహం చేత చక్కటి అనుకూల్యంతో కూడిన దాంపత్యం సిద్ధిస్తుంది. ఏ ఇబ్బందులు రాకుండా స్త్రీలు పసుపు కుంకుమలతో 10 కాలాలు సుభిక్షంగా ఉండి లోకమంతా కూడాను సంతోషకరంగా ఆనందంగా ఉంటుంది అని చెప్పేసి పెద్దలు విశ్వసించి పలికిన పలుకులలో అమ్మవారి అనుగ్రహం అటువంటిది. ఆ స్థితిని మనం కూడా పొందాలి. వందే పార్వతీ పరమేశ్వరవు.